హైదరాబాద్లో మరోసారి కుండపోత వర్షం కురుస్తుంది. పంజాగుట్ట, అమీర్పేట్, యూసుఫ్ కూడా, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ ఇలా అన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతుండడం మనం గమనించవచ్చు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం భారీగా కురిసే అవకాశం ఉంది. వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్స్ కూడా ఉన్నాయి. సో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, వాహనదారులు అందరూ ఇళ్లలోకి చేరుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు ఋతుపవన ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో 2 రోజులు పాటు తెలంగాణకి ఎల్లో అలర్ట్ని కూడా వాతావరణ శాఖ జారీ చేసినట్టు మనకు అర్థమవుతుంది. సో మనం చూస్తే కనుక నిన్న కుత్బుల్లాపూర్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే దాంతోపాటు షేక్పేట్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్, బంజారాహిల్స్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో మనం చూస్తే అమీర్పేట్ కావచ్చు, మిగతా ఏరియాలు ఎక్కడైతే రోడ్స్ అన్ని ఉన్నాయో అవన్నీ కాలువలుగా మారిపోయాయి. వాహనదారులు ఒక్కసారి ఆ విజువల్స్లో చూద్దాం. చూడండి, నిన్న అమీర్పేట్ సిట్యువేషన్ చూడండి ఎలా ఉందో. అసలు 15-20 సెంటీమీటర్ బస్సులు ఆగిపోయాయి. ఒక పక్కన చూసుకుంటే బస్సుని అక్కడున్న లోకల్స్, ట్రాఫిక్ పోలీస్ అందరు కలిసి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆటోల నుంచి వెళ్తూ వీడియోస్ తీశారు. చూడండి, చాలా మంది మోకాళ్ళ లోతు నీళ్ళల్లో దాటుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అసలు నిన్న అమీర్పేట్ కానీ లేకపోతే లోతట్టు ప్రాంతాలు కొన్ని ఏరియాస్, మన యూసుఫ్ కూడా శ్రీనగర్ కాలనీకి సంబంధించిన ఎల్లారెడ్డిగూడలో కూడా మనం చూస్తే ఇళ్లలోకి నీరు చేరినాయి. నిన్న ఇళ్లలోకి నీరు చేరి మోకాళ్ళ లోతు నీరు ఉండడం మనం చూడొచ్చు. విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. బస్సు కూడా మైత్రివన్కి సంబంధించిన విజువల్ కూడా ఒకసారి చూడండి. ఈ పక్క విజువల్ కూడా చూడండి. 2 విజువల్స్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. 15 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్ల వర్షం కురిస్తే గనక హైదరాబాద్ నగరంలో కాలువలు ఏవైతే ఉన్నాయో, మురికి నీటికి కాలువలు ఏదైతే స్టామ్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెనాల్స్ నుంచి వాటర్ వెళ్ళే పరిస్థితి లేదు.